తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 30 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ఉండటంతో భక్తులు అంతకు ముందే స్వామిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 30 నుంచి 3 రోజుల పాటు స్వామివారి దర్శనానికి పూర్తి స్థాయిలో ఈడీ పద్ధతిలో టోకెన్లు కేటాయించడంతో ఆ 3 రోజులు టోకెన్లు లభించిన వారికి మినహా మిగతా భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఏడాది చివరి రోజులు కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు కొండపైకి పోటెత్తుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ దాటి బయట అతిథి గృహాల వరకు విస్తరించి ఉంది. స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైన రోజులుగా భావించే గురు, శుక్రవారాలు భక్తులతో మరింత రద్దీగా మారనున్నాయి. తిరుమల గిరులు అనుబంధ ఆలయాల నిర్వహణపై దృష్టి సారించింది తితిదే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తితిదే పరిధిలోని ఆలయాల స్వయం నిర్వహణ దిశగా ఆదాయం సమకూర్చేలా చర్యలు చేపట్టారు తితిదే అధికారులు. తితిదే ఆలయాలకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చే వడ్డీతో నిర్వహణ కొనసాగేలా చూడాలనేది తితిదే ఆలోచన. వచ్చే నెలాఖరు నాటికల్లా తితిదే పరిధిలోని 61 ఆలయాల్లో స్వయం నిర్వహణ విధానం ప్రారంభమయ్యేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో శ్రీవారి ఆలయం, తిరుచానూరు అమ్మవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా 61 ఆలయాలున్నాయి. వీటిలో తితిదే నిర్మించిన ఆలయాలు 26 కాగా తన పరిధిలోకి తీసుకున్న ఆలయాల సంఖ్య 34. అందులో తిరుమల శ్రీవారి ఆలయం, తిరుచానూరు ఆలయంతో పాటు మరో 11 ఆలయాలకు మాత్రమే సొంతంగా నిర్వహణ భారాన్ని భరించే ఆదాయ వనరులున్నాయి. మిగిలిన 48 ఆలయాలకు అవసరమైన నిధులను తితిదే కేటాయిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయాల నిర్వహణ కూడా సొంతంగా చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తితిదే అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు తితిదే అధికారులు. జనవరి 31వ తేదీ నాటికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజున వామన అవతారంలో భక్తులను స్వామివారు అనుగ్రహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.